యా ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం నిన్న అమీర్పేటలో పెట్టినట్టున్నారు కదా, దాని ఓపెనింగ్ ఇక చేస్తారేమో రేపో ఎల్లుండో. సో మీరు దీన్ని వ్యతిరేకించినట్టున్నారు బాగా గట్టిగా. గతంలో గతంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహము, రోషే విగ్రహము, ఇవన్నింటిని కూడా. సో దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది తెలంగాణ మీద ఆంధ్ర పాలకుల దగ్గర కావాలి కుక్క లెక్క పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఒక దండయాత్ర లెక్కన ఉంది. ఇది తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ వ్యక్తుల మీద, తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద మనుషుల మీద, తెలంగాణ చరిత్రను బొందబెట్టే ప్రయత్నం. ఈయన అప్పుడప్పుడు పామరియన్ డాగ్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి ఆంధ్ర పాలకుల దగ్గర. నేను ప్రజల గురించి మాట్లాడదలుచుకోలేదు, ఆంధ్ర ప్రజల గురించి. అట్లనే ఓసారి ఆల్చిషన్ డాగ్ లెక్క వ్యవహరిస్తున్నాడు ఈయన. వాళ్ళు ఎప్పుడు మురుగుమంటే మురుగుతున్నాడు. ఇప్పుడు నేను అడిగింది అప్పుడు ఏంటంటే, ఎన్టీఆర్ ఘాట్ ఉన్నది, ఎన్టీఆర్ విగ్రహాలు మొత్తం ఇప్పటికే చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ప్రాంతం సంబంధించిన సినిమా రంగానికి ఒకవేళ గౌరవం ఇవ్వదలుచుకుంటే పైడి జయరాజ్ గారిది పెట్టాలి, లేకుంటే ప్రభాకర్ రెడ్డిది పెట్టండి. చిత్రపురి కాలనీకి ఆయన సొంతంగా సినిమా ఇండస్ట్రీ మద్రాసుకి వెళ్ళి ఇక్కడికి వచ్చేటందుకు ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి. వాని భూమి కూడా ఇచ్చిండు అతను. పైడి జయరాజు ఇటువంటి వాళ్ళే పెట్టండి, సుక్క సత్యయ్య గారు అసంతలో పెట్టండి. ఒకవేళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పెట్టదలుచుకుంటే చెన్నారెడ్డి విగ్రహాలు పెట్టండి, ఇక్కడ పివి నరసింహారావు విగ్రహాలు పెట్టండి. వాళ్ళే అని పెట్టకుండా ఇప్పుడు ఆయనకు ఎకరాల భూమి ఉన్నది ఇక్కడ. ఏ కూడళ్ళు చూసినా ఎన్టీఆర్ విగ్రహాలు. ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ భావదారిద్ర్యం ఏంది అంటే, తెలంగాణ వ్యతిరేక శక్తుల చేతులనే తెలంగాణ ఉన్నది అనేది చాలా క్లియర్ గా. అంటే ఇంతకు ముందేమో మంది చేతుల నుండి మనం ఒత్తుకున్నాం. ఇప్పుడు ఈయన పుట్టిన నల్లమల్ల పులిబిడ్డ అంటున్నాడు, కానీ పులిబిడ్డ కూడా కాదు, ఈయన కుక్క పిల్ల, పమోరియన్ పిల్ల. అది వాళ్ళ చేతుల నుండి ఎంత మొత్తుకున్నాం. అట్లా కాదు, మీరు ఇవి పెట్టకండి, ఇంకా పెట్టకండి. పెట్టినా కానీ ఏదో ఒక రోజు అది కూలిపోతాయి, అవి ఉండేటి కావు అని చెప్పని ఆయన ఎలక్షన్లలో తిరుక్కుంటా ఆడ ఉపన్యాసం ఇచ్చుకుంటా చెప్పిన అదే రోజు చెప్పిన. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం అప్పుడు కూడా క్లియర్ గా చెప్పిన, మైత్రివనంలో ఈయన పెట్టబోతున్నాడు, ఇది కూడా దుర్మార్గమైన పని ఇది అని. దేనికి రోల్ మోడల్ ఇక్కడ వల్ల అయిపోయినాయి. పోనీ ఇక్కడ వాళ్ళ విగ్రహాలు ఏమైనా ఆంధ్రాలో పెడుతుండ్రా? ఎక్కడ ఉందా? పైడి జయరాజ్ విగ్రహం ఎక్కడ ఉందా? ప్రభాకర్ రెడ్డిది ఉందా? కాంతారావు ఉందా? సుక్క సత్యయ్య గారిది ఉందా? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో స్టాల్ వార్స్ మూవ్మెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళే అక్కడ ఉన్నాయా? అక్కడ ఎవరికి లేవు కదా, ఏ విగ్రహం లేవు. ఇంకోటి ఉల్టా రామకృష్ణ అనే వ్యక్తి ఇక్కడ జయ జయ తెలంగాణ పాట పాడినందుకు రాజమండ్రిలో విగ్రహం పెడతామంటే కూడా కూల్చేసారు. ఇది అక్కడి పాలకులకు సంబంధించిన విషయం చెప్తున్నాను నేనేం చెప్పినా అంటే, అక్కడ రామకృష్ణది మీరు ఇక్కడ పెట్టినా గానీ మేము వచ్చి తటపారా మోస్తామని కూడా చెప్పినాం. ఇక్కడ విగ్రహాలు అక్కడ ఉన్నాయి. ప్రధానమంత్రి స్థాయిలో పోయినటువంటి పివి నరసింహారావు